వెల్కమ్ బ్యాక్. సో కంటిన్యూషన్. సో మనం అలాగా మన డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీ చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం, పాస్పోర్ట్ తీసుకుంటాం. సో దెన్ వీసా ఆఫీస్కి వెళ్ళి వీసా అప్లై చేస్తాం. సో వీసా ఆఫీస్ యూఎస్ వాళ్ళకైతే కౌన్సిలేట్, యూకే వాళ్ళకి లేదా యూరోప్ వాళ్ళకైతే విఎఫ్ఎస్ గ్లోబల్ అని అంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి చదువుకోవడానికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ ప్లస్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇంకా మన పాస్పోర్ట్స్, మన జెన్యున్ మార్క్స్ లిస్ట్, అవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. మీ నేమ్ మీ రికార్డ్స్లో మిస్ మ్యాచ్ అవుతూ ఉంటే సో మేక్ షూర్ కరెక్ట్గా అప్డేట్ చేసుకోండి. అన్ని రికార్డ్స్లో అన్నిటిలో ఒకటే పేరు ఉండేలాగా మనకి ఇప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏంటంటే మనందరికీ ఫస్ట్ పేరు వచ్చేసి ఇంటి పేరు వస్తుంది, తర్వాత మన పేరు వస్తుంది. అది మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఫస్ట్ నేమ్ అనేది మన పేరు బేసికల్గా, లాస్ట్ నేమ్ వచ్చి మన ఇంటి పేరు. మనం ఎలా రాస్తాం, ఫస్ట్ రాయడమే మన ఇంటి పేరుతో మన పేరు రాస్తాం. కాబట్టి మీరు డాక్యుమెంట్స్లో ఎలా ఉంది, తర్వాత మీ పాస్పోర్ట్లో ఎలా ఉంది, ఫస్ట్ నేమ్ ఏమి ఇచ్చారు, లాస్ట్ నేమ్ ఏమి ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్, మీ సర్ నేమ్, అది మెయిడెన్ నేమ్స్, ఇవన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోండి. ఒక్కొక్క రికార్డులో ఒక్కొక్కలాగా ఉండేలాగా ఇచ్చినారంటే ప్రాబ్లం. సో మీకు మెజారిటీ మీ డాక్యుమెంట్స్ అన్నీ కనుక పర్ఫెక్ట్గా జస్ట్ మీ రికార్డ్స్లో అన్నిటిలో ఇవే కనుకుంటే మీకు మ్యాక్సిమం మీ వీసా వచ్చేస్తుంది, అందులో ప్రాబ్లం ఉండదు. ఒక వీసా అప్లై చేసేటప్పుడు అడుగుతారు, మీకు ఇంతకు ముందు ఏమైనా వీసాస్ రిజెక్ట్ చేశారా, మీరు ఏదైనా కంట్రీ వెళ్తే మిమ్మల్ని డిపోర్ట్ చేశారా కంట్రీ నుంచి. సో ఇలా చాలా అడుగుతారు అనమాట. అవన్నీ చూసి 1 by 1 నిదానంగా మీరే ఫిల్ చేయొచ్చు. అది పెద్ద చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయినారంటే అప్లికేషన్ మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. అయితే ఇవన్నీ సబ్మిట్ చేసి మీరు అప్లై చేస్తారు, మీకు వీసా వస్తుంది. వీసా వచ్చినాక మీరు ఏం చేస్తారు నెక్స్ట్? సో వెంటనే ఫారెన్ వెళ్ళిపోయేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. మన ఇండియాలో మనం రూపాయలు చూస్తా పెరుగుంటాం. విదేశాలకు వచ్చినప్పుడు ఇక్కడ కరెన్సీ కన్వర్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి వచ్చేసి మనకి 100 రూపాయలకి సమం అలా ఉంటుంది. కొన్ని దగ్గరలో 80 రూపాయలకి. సో మనం వెళ్ళేది ఎప్పుడు మన కరెన్సీ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న వాటికే వెళ్తున్నాం. కాబట్టి మనం ప్రతి రూపాయిని మనం కన్వర్ట్ చేసుకుంటా చూడడం అనేది ఫస్ట్ అందరికీ ఉంటుంది మెంటాలిటీ. ఎవరు వచ్చినా సరే ఫస్ట్, ఈవెన్ సెలబ్రిటీస్ వచ్చినా సరే ఇదే చేస్తారు. ఇక్కడ ఏదైనా వస్తువు చూసి ఒక 5 pounds ఉందంటే వెంటనే మన ఇండియాలో ఐఎన్ఆర్లో లెక్క వేసుకుని ఓ మై గాడ్ 500 రూపీసా అంటారు. సో ఇక్కడ డబ్బులతో పోలిస్తే అది ఓన్లీ 5 రూపీసే, మన డబ్బులతో పోలిస్తే 500 అనమాట. ఆ కన్వర్షన్ స్టార్టింగ్లో ఉంటుంది. సో అది మీకు ఫస్ట్లో కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా మనం గురవుతాం. ఏమో ఏంద్ర ఇంత ఖర్చు పెడుతున్నామని. సో కాబట్టి మీరేం చేస్తారంటే, ఫస్ట్ మీరు వచ్చేటప్పుడే మీ యూనివర్సిటీ ఫీజు కట్టడానికి ప్లస్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి తెచ్చుకుంటారు. మీరు కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్లో డబ్బులు చూపించి మీరు ఇక్కడికి రాగానే అవి వాళ్ళకి ఇచ్చేయడం, అదే వాళ్ళు తీసేసుకోవడం. మళ్ళీ మీరు ఇక్కడ అంటే మొత్తం ఎంటీ పాకెట్స్ ఇక్కడికి వస్తారన్నట్టు. ఇక్కడికి అలాగ వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి సిచ్యువేషన్లో రాకండి. ఒకవేళ ఇక్కడికి వచ్చి మీకు జాబ్ దొరకకపోతే, నేను చూసిన వాళ్ళలో చాలామంది ఏం చేశారంటే ఫస్ట్ యూనివర్సిటీ ఫీజు కట్టి ఇక్కడికి వస్తారు. జస్ట్ స్టార్టింగ్ పేమెంట్ ఒక 3 lakhs 4 lakhs కట్టి వస్తారు. వచ్చాక మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నేను కాలేజీ మానేస్తున్నానని చెప్తారు. అవునా, కాలేజీకి వెళ్ళరు, మన దేశానికి రారు, ఇక్కడే ఉండేదో పనులు చేసుకుంటూ ఉంటారు. అది చాలా చాలా తప్పు అనమాట. సో దయచేసి అది చేయకండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ మీ ఫోకస్ ఏంటంటే స్టడీస్. సో స్టడీస్ మీరు పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్స్ అన్నీ రాయండి, చదవండి. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన ఊర్లో ఏంది, ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్కి ఆన్సర్ రాయమంటారు. మనం బుక్లో ఆల్రెడీ మనకు మార్క్ చేసి ఉంటారు ఆన్సర్, సో అది రాస్తాం. కానీ ఇక్కడ ఎగ్జామ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, సార్ వెళ్ళేమి మనకి ఒక క్లోజ్డ్ రూమ్లో అలాగేం పెట్టరు. జస్ట్ మనకు ఒక క్వశ్చన్ ముందే, ఒక నెల ముందే ఇచ్చేస్తారు. ఒక 20 రోజులు, ఎగ్జామ్కి 20 రోజుల ముందు పలాంటి క్వశ్చన్ అని, ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయమంటారు. ఆన్సర్ ఏంది, ఒక స్పెసిఫిక్గా ఏం ఆన్సర్ ఉండదు. మీరు జస్ట్ మీకు ఆల్రెడీ అప్పటి వరకు జరిగిన సిలబస్లో మీరు అంతా రివ్యూ చేసి చదివి కొంచెం
మీకు అర్థమైంది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జామ్స్లో వేరే వాళ్ళ దగ్గర కాపీ కొట్టడం, బయట వాళ్ళ చేత చేయించడం ఇలాంటివి చేయకండి, ఇబ్బందుల్లో పడతారు. వీలైనంత వరకు మెజారిటీ లేదు 100% మీరు మీ ఎగ్జామ్స్ మీరే రాయండి. తర్వాత ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్లో పడకండి. లోన్ తీసుకునేటప్పుడు మీకు కొలాటరల్ లోన్ అయితే, కొలాటరల్ అంటే ఏంటంటే మీ దగ్గర ఆస్తులు ఉంటే అవి తాకట్టు పెట్టుకుని ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. నాన్ కొలాటరల్ ఏంటంటే మీకు ఆస్తి ఏమి ఉండదు, జస్ట్ మీరు ఇంతకుముందు ఏదైనా వర్క్ చేస్తుంటే దాన్ని చూసి, లేకపోతే మీరు జస్ట్ వాళ్ళకి ఒక ఏజ్ క్రైటీరియా అవన్నీ ఉంటాయి. మీరు లోన్ అప్లై చేసేటప్పుడు ఒక్క దగ్గర అప్లై చేయకుండా 2-3 దగ్గరలో ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, అప్లై చేసేవ్వకండి ఇమీడియట్గా. ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందో చూసుకోండి. మీకు ఇప్పుడు మనం వచ్చేటప్పుడు అర్జెన్సీలో మనకి లోన్ దొరికితే చాలరా అని అనుకొని ఇమ్మీడియట్గా మనం లోన్ తీసేసుకొని వచ్చారంటే కొన్ని హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఈఎంఐస్ పే చేసే కొద్దీ మీకు పెయిన్ తెలుస్తుంది అనమాట. కాబట్టి సో ఫైనాన్షియల్గా అది చూసుకోండి. ఇంకేముంటుంది మీరు ఇక్కడికి వచ్చాక. సో స్పామ్ కాల్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చాక. ఎప్పుడైనా మీరు ఎక్కువ మోసాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చాక మీకు కొంచెం కొత్త ప్రపంచం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఈ యూనివర్సిటీకి రెగ్యులర్గా వెళ్ళండి, మీకు కొంచెం మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా పెరుగుతుంది. ఆ తర్వాత మీరు నిజంగా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే మీకు లిమిటెడ్ అవర్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్లోనే చేయండి, జెన్యున్గా చేయండి. కొంతమంది ఒకవేళ మీకు క్యాష్ ఇస్తాము మీరు పని చేయండి అంటే చేయకండి, అది ఒక బానిసత్వం లాగా. ఇక్కడ మీకు గంటకి మీకు రావాల్సిన డబ్బుల కంటే కూడా చాలా తక్కువ ఇచ్చి అలా చేయించుకుంటారు. అలాంటి పనులు చేయకండి, మీ హెల్త్ పాడైపోతుంది. ప్లస్ మీరు సక్రమంగా కూడా ఉన్నట్టు కాదు అది. ఒకవేళ ఎవరికైనా దొరికితే మనల్ని మళ్ళీ మన దేశానికి పంపించేస్తారు. సో మీకు ఏదైనా డౌట్స్ సందేహాలు ఉంటే యూ కెన్ మెసేజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కోటేష్ NT అని ఉంటుంది. సో మీరు ఫాలో అయ్యి యూ కెన్ మెసేజ్ మీ. ఇంకా మీకు వీలైతే మీరు ఏం చేస్తారంటే ఈ ఇండియాలో ఇప్పుడు చదువు అయిపోయింది ఖాళీగా ఉన్న ఆ గ్యాప్లో, లేదా మీరు జాబ్ చేస్తున్నా కూడా ఫారెన్ వెళ్ళే ప్లాన్ ఉందంటే ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఇంటేక్కి, అంటే సెప్టెంబర్ అయిపోయింది, జనవరి ఇంటేక్కి ఒక 3 months ముందు స్టార్ట్ చేస్తే అవ్వదు. మీరు చేయాల్సింది మినిమం ఇప్పుడు 12 months ముందుగా మీరు కనుక స్టార్ట్ చేస్తే, మినిమం 12 months అయితే అది బెస్ట్. లేదంటే ఒక 9 months ముందు నుంచి కనుక మీరు స్టార్ట్ చేస్తే, సపోజ్ నేను సెప్టెంబర్ ఇంటేక్కి వెళ్ళాలంటే నేను జనవరి నుంచి నేను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ కంట్రీ కోడ్స్ ఇవన్నీ సెర్చ్ చేయడం, తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయడం. సో జనవరి నుంచి స్టార్ట్ చేస్తే నేను సెప్టెంబర్లో వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళడానికి అన్నీ స్మూత్గా జరుగుతాయి. లేదంటే అన్ని లాస్ట్ మినిట్ రష్గా ఉంటాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో నేను జనవరి ఇంటెక్కి వచ్చినప్పుడు నేను జూన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. జూన్ నుంచి నాకు ఎనఫ్ టైం ఉండింది. అప్పుడు లాక్డౌన్ కోవిడ్ టైం ఉంది, 2022 జనవరిలో నేను వచ్చాను. అప్పుడు కొంచెం క్రౌడ్ అంత తక్కువగా ఉండింది. పాస్పోర్ట్ కూడా నాకు జస్ట్ 2 daysలో పాస్పోర్ట్ వచ్చింది, నార్మల్గా అప్లై చేస్తేనే. సో అలాగా కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఈజీగా అవుతాయి. ఇప్పుడు ఐ థింక్ అన్నీ నార్మలైజ్ అయ్యాయి కాబట్టి ప్రతి దగ్గర క్రౌడ్ క్యూస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. మినిమం ఒక 9 months ముందు ప్లాన్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే కన్సల్టెన్సీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బట్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు వాళ్ళని అడగడంలో మొహమాట పడద్దు. జస్ట్ కీప్ ఆస్కింగ్ దెమ్. మీరు అడిగి తెలుసుకోండి. 2-3 కన్సల్టెన్సీస్ కూడా మీరు ఎత్తకచ్చు, తప్పేం లేదు, ఒక దగ్గరే కాదు. మెజారిటీ ఈ ప్రాసెస్ అంతా మీరే కూడా చేయొచ్చు. సో ఇంకోటి ఇవన్నీ కాకుండా ఒక ఇంపార్టెంట్ థింగ్, మీకు స్కాలర్షిప్స్ ఇస్తాయి యూనివర్సిటీస్. ఆ స్కాలర్షిప్ని కొన్ని యూనివర్సిటీస్ బుర్సరీస్ అంటారు. సో అవి మీరు కనుక యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అప్లై చేసుకున్నారంటే మీకైతే మాత్రం హాఫ్ ఆఫ్ ద ఫీజు తగ్గిపోతుంది. దానికి కూడా కొంచెం అన్ని యూనివర్సిటీ వాళ్ళ రికమెండేషన్స్లోనే ఉంటాయి. అవి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఎలా అడుగుతారు అవన్నీ చూసి మీరు అప్లై చేశారంటే విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. మీకు ఒక సపోజ్ 15 లక్షలు అనుకోండి యూనివర్సిటీ ఫీజు, సగాటికి సగం తగ్గిపోతుంది. 7 lakhs తగ్గిస్తారు, ఇంకొక 9 lakhs 8 lakhs కట్టమంటారు. సో అలా ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.